లగ్జరీ కార్ల కేసు సినీ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వేడడం లేదు. ఈ కేసుకు సంబంధించి దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో రెండోసారి ఈడీ సోదాలు చేపట్టింది. వీరితో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఆఫీస్ తో పాటుగా మరో నటుడు అమిత్ చకల్కల్ నివాసంలో కూడా ఈడీలు తనిఖీలు చేసింది. భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. సినీ బడా వ్యాపారులకు ఆ కార్లను విక్రయిస్తున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో భాగంగా మరోసారి నటుల ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, సినీ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లలో ఈడీ మరోసారి సోదాలు చేసింది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో 17 చోట్ల తనిఖీలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఈడీ సోదాలతో సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చ కొనసాగుతుంది. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లగ్జరీ కార్ల కేసు వేయడం లేదు. వీళ్ళు మరోసారి ఈడీ సోదాలు చేస్తూ ఉంది. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తూ ఉంది. స్మగ్లింగ్ కార్ల కేసు విషయంలో మరోసారి సోదాలు చేస్తూ ఉంది. రెండోసారి సోదాలు నిర్వహిస్తుంది. 17 చోట్ల ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలయ్యింది. మరోసారి మమ్ముట్టి ఆఫీస్తో పాటుగా నటుడు అమిత్ చకల్కల్ నివాసంలో కూడా ఈడీ తనిఖీలు చేస్తూ ఉంది. కేరళ, చెన్నైలోని 17 ప్రాంతాల్లో ఈ ఈడీ సోదాలు చేస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో ప్రస్తుతం ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల మేరకు ఈడీ కూడా ఈ కేసును విచారిస్తుంది. అయితే ప్రస్తుతం తమిళనాడు, కేరళలో ఈ యొక్క సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏకకాలంలో సినీ నటుడితో పాటు ఆయనకు సంబంధించిన ఇతర వ్యక్తుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. భూటాన్ నుంచి అక్రమంగా ఈ యొక్క వాహనాలను ఇండియాకు తీసుకువచ్చి వివిధ మార్గాలలో ఆర్మీ అధికారులకు సంబంధించినవి కావచ్చు, ఇతర ఫోర్జరీ సిగ్నేచర్స్, స్టాంప్స్ ను ఉపయోగించి ఈ వాహనాల రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఇటు కేరళలో, ఇతర రాష్ట్రాల్లో కూడా దాదాపు 150 కార్ల వరకు కూడా ఈ యొక్క స్మగ్లింగ్ లో అమ్మినట్టుగా కూడా ఇప్పటికే కస్టమ్స్ అధికారులు గుర్తించడం జరిగింది. కస్టమ్స్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగానే ప్రస్తుతం ఈడీ సోదాలు అయితే కొనసాగిస్తుంది. అయితే దుల్కర్ సల్మాన్ అతని వద్ద దాదాపు 2 కార్లను కూడా ఇప్పటికే కస్టమ్స్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. మరో నటుడు పృథ్వీరాజ్ కి సంబంధించిన ప్రదేశంలో కూడా ఈ యొక్క ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. పిఎంఎల్ఏ యాక్ట్ 50 సెక్షన్ 50 ప్రకారంగా ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే భూటాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలను విడిభాగాలుగా చేసి వాటన్నిటినీ కూడా ఇండియాకు తీసుకువచ్చి వివిధ మార్గాల్లో ఆర్టీఏ సంబంధించిన పరివాహన్ కి సంబంధించిన వెబ్సైట్ లో కొంత అవకతవకలను సృష్టించి అదేవిధంగా కొంతమంది సహాయం దీంట్లో చేసినట్టుగా కూడా ఇప్పటికే కస్టమ్స్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే వీటన్నిటిని ఆధారంగా చేసుకుని పెద్ద ఎత్తున కూడా డబ్బులు విదేశాలకు తరలి వెళ్ళినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కేసును ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు దుల్కర్ సల్మాన్ తో పాటు పృథ్వీరాజు, ఇంకా ఇతర నటులకు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు తమిళనాడు, కేరళ 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఈడీ తన సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా లగ్జరీ కార్లను ఇండియాకు ఏ విధంగా తీసుకువచ్చారు, ఆ లగ్జరీ కార్లను తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తీరు, దానికి చెల్లించిన డబ్బులు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. డబ్బులు పెద్ద ఎత్తున కూడా విదేశాలకు తరలి వెళ్ళినట్టుగా కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ఇటు దుల్కర్ సల్మాన్ ని కూడా విచారించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆయన ఏ విధంగా డబ్బులను ఏజెంట్లకు చెల్లించడం జరిగింది, కార్లను ఏ విధంగా కొనుగోలు చేశారు, విడిభాగాల రూపంలో వచ్చిన కార్లు ఇక్కడ ఏ విధంగా మళ్ళీ అసెంబుల్ చేశారు, వాటిని
రిజిస్ట్రేషన్ చేసేందుకు సహకరించిన వ్యక్తులు ఎవరు, ఇంకా ఎవరెవరికి ఈ యొక్క లగ్జరీ కార్లను అమ్మకాలు జరిపారు, డబ్బులకు సంబంధించిన వ్యవహారము, విదేశాలకు ఏ అకౌంట్ల ద్వారా డబ్బులు పంపారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే లగ్జరీ కార్ల విషయంలో ఇప్పటికే దాదాపు 150 కార్ల వరకు కూడా ఈ యొక్క స్మగ్లింగ్ ముఠా భారతదేశంలోకి కార్లను తీసుకొచ్చినట్టుగా అయితే గుర్తించడం జరిగింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.